ఏపీ అధికార పార్టీలో అంతా సవ్యంగానే ఉందా, లేక లోపల అసంతృప్తి పెరుగుతుందా? ప్రతి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది? వైసీపీ విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు నిజంగానే విఫలమవుతున్నారా, లేక అసలు సమస్య ఎక్కడో వేరే ఉందా? ఇప్పుడు ఇదే అధికార పార్టీ కారిడార్లలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ చంద్రబాబు మనసులో మాట మంత్రులకు అర్థం కావట్లేదా? ఒకవేళ అర్థమైనా మౌనంగా ఎందుకుంటున్నారో ఈ స్టోరీలో చూసేద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. ఈ సమయంలో ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కంటే రాజకీయ కమ్యూనికేషన్ పైనే ఎక్కువగా చర్చ జరగడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ప్రతి కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులకు సీఎం క్లాస్ అన్న వార్తలు సహజంగానే మారిపోయాయి అనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వైసీపీ ఆరోపణలకు మంత్రులు ఎందుకు వెంటనే స్పందించడం లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎందుకు సమర్థవంతంగా తిప్పికొట్టడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను నిలదీస్తున్నారని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ సాగుతోంది. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళడం లేదని, ఆ బాధ్యతను మంత్రులు సరిగా నిర్వర్తించడం లేదని సీఎం అభిప్రాయపడుతున్నారు అనే ఒక ప్రచారం లీకులుగా పత్రికల్లో, ఛానల్స్లో రావడం సహజంగా మారిపోయింది. అయితే ఇక్కడే మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది. మంత్రులు మాట్లాడడం లేదు, లేక వారు మాట్లాడినా ప్రజలు వినడం లేదా? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రతిపక్ష ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడం రాజకీయాల్లో సహజమే. కానీ ప్రతిసారి దానికి రాజకీయ ప్రచారంతోనే సమాధానం దొరుకుతుందా, లేక ప్రజల సమస్యల పరిష్కారమే బలమైన సమాధానమా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇటీవల డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఎంపికలపై వచ్చిన వివాదం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ప్రతిపక్షం అక్రమాల ఆరోపణలు చేసి ప్రభుత్వం వాటిని ఖండించింది. ఎంపికైన అభ్యర్థులతో మీడియా సమావేశాలు కూడా నిర్వహించింది. కానీ మరోవైపు అభ్యర్థులమని చెప్పుకుంటూ కొందరు బాధితులు బహిరంగంగా తమ ఆవేదన వ్యక్తం చేయడం చర్చకు దారితీసింది. ఈ అంశంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా స్పందించి బాధితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా తమ వాదనను భారీగానే వినిపించింది. దీంతో రాజకీయంగా 2 వైపులా ప్రచారం సాగినా ప్రజల్లో ఏ కథనం ఎక్కువ ప్రభావం చూపింది అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖ నేరుగా కీలక మంత్రి నారా లోకేష్ పరిధిలో ఉన్నందున మొదట స్పందన కూడా అదే స్థాయిలో రావాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అన్ని ఆరోపణలను ఖండిస్తూ తమ వైఖరిని స్పష్టం చేసింది. ఢిల్లీలో విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్పై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిమాండ్ చేసి విజయమయ్యారు. అలాగే ఏపీలోనూ లోకేష్ రాజీనామా కోరుతూ వైసీపీ ర్యాలీలు చేసింది. మరోవైపు లోకేష్ డిఎస్సిపై బహిరంగ చర్చకు రెడీ అని సవాల్ విసరాల్సి రావడం టీడీపీకి ఇక్కడ మైలేజీ రాలేదని, దీనిపై మంత్రులు సరిగా స్పందించట్లేదని కార్పొరేషన్ చైర్మన్లే మీడియా సమావేశాలు పెట్టారట. ఈ వివరాలతో చంద్రబాబుకు పార్టీ అంతరంగిక రిపోర్ట్ ఇవ్వడంతో చంద్రబాబు కోపానికి కూడా అది కారణమైందట. ఇక పొగాకు, ఆక్వా రైతుల అంశంలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రైతులు తమ సమస్యలను ప్రతిపక్ష నేత వద్ద కూడా ప్రస్తావించడం రాజకీయ చర్చకు దారితీసింది. ప్రతిపక్షం దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపిస్తే, ప్రభుత్వం మాత్రం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. అయితే అధికార పార్టీ వర్గాల్లో మరో ప్రశ్న వినిపిస్తోందట. ప్రతి సమావేశంలో మంత్రులకు క్లాస్ తీసుకోవడం నిజంగా ఫలితాన్ని ఇస్తుందా? మొదటిసారి హెచ్చరిస్తే ప్రభావం ఉంటుంది, రెండోసారి కూడా ఉంటుంది. కానీ అదే విషయం పదే పదే పునరావృతమైతే దాని ప్రభావం తగ్గిపోతుంది అనే అభిప్రాయం అయితే వస్తోంది. అందుకే అసలు సమస్య కమ్యూనికేషన్లో ఉందా,
లేక పాలనలో ప్రజలకు కనిపించే ఫలితాల్లో ఉందా అన్నది సమీక్షించాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడం కూడా అంతే ముఖ్యమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారం ఒక్కటే సరిపోదని, ప్రజల అనుభవమే చివరికి ప్రభుత్వానికి మార్కులు వేస్తుందని గుర్తు చేస్తున్నారు. ఇక మరోవైపు కూటమి వర్గాలు మాత్రం భిన్నంగా వాదిస్తున్నాయి. ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా వాటిని ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా తప్పుగా ప్రచారం చేస్తోందని, దానికి సమర్థవంతమైన రాజకీయ ప్రతిస్పందన అవసరమని చెబుతున్నాయి. మరి అసలు సమస్య ఎక్కడుంది? ప్రతిపక్ష ప్రచారంలోనా, ప్రభుత్వ కమ్యూనికేషన్లోనా, లేక ప్రజల అంచనాలు మరింత పెరగడంలోనా? ఈ ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లోనే తెలుస్తోంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో కమ్యూనికేషన్, ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల చేరిక ఇప్పుడు రాజకీయ అంశంగా మారింది. దాన్ని ఎలా ఎదుర్కొంటారు అన్నదే భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.